ఆయ్ సినిమా రిలీజ్ అయి నిన్న బుధవారంతో 14 రోజులు అంటే 2 వారాలు కంప్లీట్ అయింది. ఈ 2 వారాల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణ నుంచి 6 కోట్లు, రాయలసీమ నుంచి 2 కోట్లు, ఇక మిగిలిన ఆంధ్ర నుంచి 5 కోట్లు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 2 వారాల్లో ఆయ్ సినిమా 13 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్ నుంచి 1 కోటి గ్రాస్ రాగా టోటల్గా 2 వారాల్లో ఆయ్ సినిమా 14 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 7.5 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 8 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 3 కోట్లకు అమ్మారు. 3 కోట్లు వెనక్కి వచ్చి మరో 4.5 కోట్ల లాభాలతో సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ఈరోజు గురువారం తెలుగులో నాని కొత్త సినిమా ఉంది. ఈ సినిమాకు ఆయ్ సినిమాకు 3వ వారం ఎంటర్ అవుతుంది. మరి ఈ 3వ వారం ఈ వీకెండ్లో ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. నాకు తెలిసి టోటల్ రన్లో 15 కోట్ల గ్రాస్ వస్తుంది. 8 కోట్ల షేర్తో సినిమా 5 కోట్ల లాభాలతో డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ కన్ఫర్మ్డ్. ఇక అంతకు మించి వెళ్తుందా లేదా అనేది చూడాలి. అది మన నార్నె నితిన్, నయన్ సారిక, రాజ్ కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్యాల ఆయ్ సినిమా ప్రొడ్యూస్డ్ బై బన్నీ వాసు అండ్ ఎస్కేఎన్. అల్లు అరవింద్ సమర్పణలో మన రామ్ మిరియాల మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ఆగస్టు 15 రిలీజ్ అయిన సినిమాలు ఈ సినిమానే హిట్ అయింది కమర్షియల్గా. రిలీజ్ అయిన మొదటి 2 వారాల్లో 14 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 7.5 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 3 కోట్లకు కొంటే 4.5 కోట్ల లాభాలతో సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ హిట్. ఓకే, ఆగస్టులో ఇదే పెద్ద హిట్. ఓకే, బాయ్.